ఏర్పేడు లారీ ప్రమాద ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. తహసీల్దార్ను సస్పెండ్ చేస్తున్నామని, టీడీపీ నేతలిద్దరిని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఘటనకు కారణమైన టీడీపీ నేతలు ధనుంజయ నాయుడు, చిరంజీవులు నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామన్నారు. ప్రమాదంలో గాయపడిన ఎస్ఐ పైన ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఇసుక విషయంలో చాలా కఠినంగా ఉంటామని, వేరే ప్రాంతాలకు తరలిస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు చంద్రబాబు. ఎంత పెద్ద నేతలున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ముఖ్యమంత్రి. పోరాటం చేసి వాళ్ళంతా కూడా ఇది చేస్తే దానికి కారకులైనటువంటి ఇద్దరు వ్యక్తులు, ధనంజయ నాయుడు, చిరంజీవి నాయుడు ఇద్దరు పక్కోరోళ్ళు, వాళ్ళు రెస్పాన్సిబుల్ అని వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీని సస్పెండ్ చేస్తున్నాం, ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పాను. అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసి ఫర్మ్ యాక్షన్ తీసుకోమని చెప్పాను. వాళ్ళు కానీ చేయకపోతే వీళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు కాదు, వీళ్ళు రాకపోయి ఉంటే ఇంతమంది చనిపోయేవాళ్ళు కాదు. ఇది చాలా దారుణం. అదే మాదిరిగా ఉండే ఎంఆర్ఓ కంప్లైంట్స్ వస్తానే గట్టిగా యాక్షన్ తీసుకొని ఉంటే, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఉంటే ఇది జరిగేది కాదు. వెంకట్రాజు అని ఒక ఎంఆర్ఓ, అతన్ని కూడా సస్పెండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా అక్కడ ఎస్ఐ, ఆ స్టేషన్ ఎస్ఐ, అతను కూడా యాక్సిడెంట్ అయింది, ఇందులో ఉన్నాడు. ఆ వెహికల్ వచ్చినప్పుడు షోల్డర్ అంతా కూడా ఇదయింది. అతను కూడా ఆరోపణలు ఉన్నాయి. అన్నీ ఎంక్వైరీ చేయడానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తున్నాం. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఎంక్వైరీకి వేసి, ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులందరినీ యాక్షన్ తీసుకుంటాం. దారిలో వస్తామంటే తాగుంటే వాడిని అలో చేయడం, వాడు ఎక్కడన్నా వస్తామంటే ఆర్టీసీ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో చెక్ పోస్ట్ దగ్గర నిలిపి కానీ చెక్ చేసి ఉంటే ఇది జరిగేది కాదు. సీరియస్ ల్యాప్సెస్, ఒక పక్క హ్యూమన్ యాంగిల్, ఇంకొక పక్క నిర్లక్ష్యం. ఇవన్నీ కూడా తరువుగా ఎంక్వైరీ చేసి అవసరమైతే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు బొక్కలో పెడితే వాళ్ళని బుద్ధి వస్తుంది. కఠినంగా వ్యవహరించాలనుకుంటున్నాం, చాలా సీరియస్గా.